ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. డిస్కస్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ మీన్స్ ప్రొటెక్షన్ అగెన్స్ట్ రిస్క్ ఆఫ్ లాస్. ఏదైనా ఒక ప్రమాదం వల్ల జరిగేటువంటి లాస్కి రక్షణ కల్పించేదే ఇన్సూరెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇట్ ప్రొవైడెడ్ కాంపన్సేషన్ అగెన్స్ట్ ఎనీ లాస్ డ్యామేజ్ డ్యూ టు ది హ్యాపెనింగ్ ఆఫ్ అన్ ఈవెంట్. ఏదైనా ఒక సంఘటన వల్ల జరిగినటువంటి నష్టానికి ఇది నష్టపరిహారాన్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇట్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ టూ పార్టీస్. ఇది రెండు పార్టీల మధ్య ఉండేటువంటి సంబంధం. ఇన్సూరర్ అండ్ ఇన్సూర్డ్. ఇన్సూరర్ మీన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇన్సూరర్ అండ్ ఇన్సూర్డ్. ఇన్సూరర్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీ, ఇన్సూర్డ్ అంటే పాలసీ హోల్డర్. ది ఫాలోయింగ్ ఆర్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్. A person cannot enter into a contract of insurance unless he has insurable interest in the subject matter of insurance. ఎవరైనా ఒక వ్యక్తి అతనికి బీమా ఆసక్తి లేకపోయినట్లయితే ఇన్సూరెన్స్ చేయడం అనవసరం అనమాట అండి. ఏం చేతనంటే అతనికి ఆ ఆస్తి మీద, ఇప్పుడు ఒక ఎల్ఐసి పాలసీ తీసుకున్న ఒక వ్యక్తి ఆ పాలసీ తీసుకున్నట్లయితే అతని జీవితం మీద ఆసక్తి ఉంటుంది. అలాగే భార్య జీవితం మీద భర్తకి ఆసక్తి ఉంటుంది, భర్త జీవితం మీద భార్యకి ఆసక్తి ఉంటుంది, ఒక రుణగ్రస్తుడి జీవితం మీద రుణదాతకి ఆసక్తి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఆసక్తి లేకపోయినట్లయితే అది ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్కి వ్యతిరేకం అనమాట. వితౌట్ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ది కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఏ గ్యాంబ్లింగ్ కాంట్రాక్ట్. అది ఏమవుతుందంటే జోదప్ కాంట్రాక్ట్ అవుతుందన్నమాట. ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అనేది బీమా ఆసక్తి అనేది బీమా చేసే వ్యక్తికి ఆస్తి మీద కానీ తన జీవితం మీద కానీ దేని మీద అయితే బీమా చేశాడో దాని మీద ఆసక్తి ఉండాలి. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఏ పర్సన్ హ్యాస్ అన్ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఆన్ హిజ్ ఓన్ లైఫ్ అండ్ ఆల్సో ఇన్ ది వైఫ్స్ ఇంట్రెస్ట్. అతని సొంత జీవితం మీద అతని భార్య జీవితం మీద ఇంట్రెస్ట్ ఆసక్తి అనేది ఉండాలి. ది క్రియేటర్ హ్యావ్ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఆన్ హిజ్ డెటార్. ఒక రుణదాతకి తన రుణగ్రస్తుని మీద ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అనేది ఉండాలన్నమాట. తర్వాత చూసినట్లయితే అట్మోస్ట్ గుడ్ ఫైత్ అంటే అత్యంత విశ్వాసం ఉండాలి. ఏ కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ బేస్డ్ ఆన్ అట్మోస్ట్ గుడ్ ఫైత్ అంటే అత్యంత విశ్వాసం మీద ఆధారపడి ఉన్నటువంటి ఇది ఒప్పందం అనమాట, కాంట్రాక్ట్ అనమాట. బోత్ ది పార్టీస్ మస్ట్ డిస్క్లోజ్ ఆల్ ది ఫ్యాక్ట్స్ రిలేటింగ్ టు సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్కి సంబంధించి అన్ని విషయాలు ఒకరికొకరు తెలియజేసుకోవాలి. ఇన్సూరెన్స్ కంపెనీ తెలియజేసుకోవాలి, అదేవిధంగా ఇన్సూరెన్స్ చేసే వ్యక్తి కూడా తెలియజేసుకోవాలి. అదర్వైజ్ ది కాంట్రాక్ట్ బిట్వీన్ ది పార్టీస్ బికమ్స్ వైడ్. అది ఏమవుతుందంటే చెల్లదగిన కాంట్రాక్టు అవదనమాట, చెల్లదనమాట. ఒకవేళ అలా చేసుకోకపోయినట్లయితే అది చెల్లదు. Example, a person who had suffered from TB in the past had not disclosed in the proposal form. Later on the insurer comes to know of the fact, the contract is void. అంటే ఇక్కడ ఒక వ్యక్తి టీబీతో బాధపడుతూ ఉన్నాడండి. అతను త్వరలోనే చనిపోతాడని చెప్పారు డాక్టర్స్. చెప్పినప్పుడు అతను ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. ప్రపోజల్ ఫామ్లో తెలియజేయకుండా పూర్తి చేశాడు. ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి, ఇన్సూరర్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీకి ఆ విషయం తెలిసిందనుకోండి, ఆ కాంట్రాక్టు రద్దు అయిపోతుంది. ఆ కాంట్రాక్టు వాయిడ్ చెల్లదనమాట అండి. ఈ విధంగా గుడ్ ఫైత్ ఉండాలి. ఒకరి మీద ఒకరికి అత్యంత విశ్వాసం ఉండాలి. రెండు పార్టీలు అంటే ఇన్సూరర్కి ఇన్సూర్డ్కి ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట అండి. తర్వాత చూసినట్లయితే ఇండెమ్నిటీ. ఇండెమ్నిటీ మీన్స్ సెక్యూరిటీ అగెన్స్ట్ రిస్క్ ఆఫ్ లాస్ అంటే జరిగినటువంటి నష్టానికి రక్షణ కల్పించేదే మనం ఇండెమ్నిటీ అంటాం. అకార్డింగ్ టు దిస్ ప్రిన్సిపల్ ది ఇన్సూర్డ్ మే నాట్ కలెక్ట్ మోర్ దాన్ ది యాక్చువల్ లాస్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ డ్యామేజ్. ఏదైనా ఒక డ్యామేజ్ జరిగినప్పుడు అతనికి నష్టం ఎంత అయిందో అంత మొత్తమే నష్టపరిహారం పొందాలి తప్పితే అంత మించి అతను నష్టపరిహారం పొందడానికి వీల్లేదనమాట. ది ఇన్సూర్డ్ గెట్స్ ఓన్లీ ది లాస్ సఫర్డ్ ఫ్రమ్ ది ఇన్సూరర్. అంటే ఇన్సూర్డ్ అంటే బీమా చేసిన వ్యక్తి ఎంత అయితే నష్టపోయాడో అంతే పొందాలి బీమా కంపెనీ నుంచి, బట్ నాట్ ప్రాఫిట్స్. ఎక్కువ పొందడానికి అంటే ప్రాఫిట్స్ పొందడానికి లేదు. దిస్ ప్రిన్సిపల్ అప్లైస్ టు కాంట్రాక్ట్ ఆఫ్ ఫైర్ అండ్ మెరైన్ ఇన్సూరెన్స్ బట్ నాట్ టు లైఫ్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్. ఇది ఓన్లీ మెరైన్ ఇన్సూరెన్స్ సముద్ర బీమాకి, అగ్ని బీమాకి మాత్రమే వర్తిస్తుంది. సాధారణ బీమాకి వర్తిస్తుంది, జీవిత బీమాకి ఇది వర్తించదు అనమాట. తర్వాత చూసినట్లయితే సబ్రోగేషన్. అకార్డింగ్ టు దిస్ ప్రిన్సిపల్ ది ఇన్సూరర్ ఆఫ్టర్ కాంపన్సేటింగ్ ది లాస్ ఆఫ్ ఇన్సూర్డ్ గూడ్స్ ది రైట్ ఆఫ్ ఓనర్షిప్ ఆన్ డ్యామేజ్డ్ గూడ్స్ ఈ షిఫ్టెడ్ ఫ్రమ్ ఇన్సూర్డ్ టు ది ఇన్సూరర్. అంటే ఏదైనా ఒక సంఘటన వల్ల ఇన్సూర్డ్ యొక్క ఆస్తికి నష్టం సంభవించినట్లయితే ఆ నష్టపరిహారం బీమా కంపెనీ చెల్లించినట్లయితే ఆ ఆస్తి యొక్క అవశేషపు హక్కులన్నీ కూడా ఎవరికి చెందుతాయంటే బీమా కంపెనీకి
చెందాయి. ఉదాహరణ ఒక లారీ ఉందండి, లారీ డ్యామేజ్ అయింది, లారీకి నష్టపరిహారం 10 లక్షలు మొత్తం చెల్లించేసింది, ఆ డ్యామేజ్ అయిన లారీ ఇన్సూరెన్స్ కంపెనీ తీసేసుకుంటుంది అనమాట. దిస్ ప్రిన్సిపల్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు ది లైఫ్ ఇన్సూరెన్స్. ఇది జీవిత బీమాకి వర్తించదు అనమాట. సబ్రోగేషన్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్కి వర్తించదు. మిస్టర్ ఏ ఇన్సూర్డ్ కార్ 2 lakhs విత్ అన్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఏనే అతను 2 లక్షలకి తన కార్ని ఇన్సూరెన్స్ చేసాడు ఒక కంపెనీ దగ్గర. లేటర్ ఇట్ వాజ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. అది యాక్సిడెంట్ జరిగింది అండ్ రిపేరబుల్, అంటే బాగు చేయడానికి కూడా వీలు లేకుండా అది నష్టపోయింది. ది ఇన్సూరెన్స్ కంపెనీ పెయిడ్ ది ఫుల్ వాల్యూ ఆఫ్ యాజ్ కాంపన్సేషన్ అండ్ హ్యాండెడ్ ఓవర్ ది డ్యామేజ్డ్ కార్. ఆ కారు 2 లక్షల రూపాయలు అయితే 2 లక్షల రూపాయలు బీమా కంపెనీ చెల్లించేసి ఆ కారు యొక్క తుక్కు విలువని బీమా కంపెనీ తీసేసుకుంటుంది అనమాట అండి. తర్వాత చూసినట్లయితే కంట్రిబ్యూషన్. సమ్టైమ్స్ గూడ్స్ ఆర్ ఇన్సూర్డ్ విత్ మోర్ దాన్ వన్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఇట్ ఈజ్ డబుల్ ఇన్సూరెన్స్. డబుల్ ఇన్సూరెన్స్ అన్న ఇదే రాస్తారనమాట. సమ్టైమ్స్ కొన్ని సందర్భాల్లో గూడ్స్ ఆర్ ఇన్సూర్డ్ విత్ మోర్ దాన్ వన్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఇట్ ఈజ్ డబుల్ ఇన్సూరెన్స్. అంటే ఒకటి కంటే ఎక్కువ బీమా కంపెనీల దగ్గర ఆస్తిని బీమా చేసినట్లయితే దాన్ని ఏమంటాం అంటే డబుల్ ఇన్సూరెన్స్ అంటాం. ది ఇన్సూర్డ్ కెన్ గెట్ కాంపన్సేషన్ ఓన్లీ టోటల్ లాస్ ఫ్రమ్ ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ పుట్ టుగెదర్ బట్ నాట్ టోటల్ లాస్ ఫ్రమ్ ఈచ్ కంపెనీ. ఇట్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి, బజాజ్లో 10 లక్షలు చేస్తాడు, ఎల్ఐసిలో 10 లక్షలు చేస్తాడు, శ్రీరామ్లో 10 లక్షలు చేస్తాడు, అతనికి 30 లక్షలు ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చేస్తుంది. అలాగే ఒక కారు 2 లక్షల రూపాయలది అక్కడో 2 లక్షలు, ఇక్కడో 2 లక్షలు, ఇక్కడో 2 లక్షలు, 3 చోట్ల 2 lakhs చొప్పున చేసినట్లయితే అతనికి 3 కంపెనీలు కలిపి 2 lakhs మాత్రమే ఇస్తాయన్నమాట. ఇక్కడ సమ్ టైమ్స్ గూడ్స్ ఆర్ ఇన్సూర్డ్ విత్ మోర్ దాన్ వన్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఇట్ ఈజ్ డబుల్ ఇన్సూరెన్స్. డబుల్ ఇన్సూరెన్స్ మీన్స్ మోర్ దాన్ వన్ ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట. ది ఇన్సూర్డ్ కెన్ గెట్ కాంపన్సేషన్ ఓన్లీ టోటల్ లాస్ ఫ్రమ్ ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్. అంటే అన్ని కంపెనీల నుంచి అతనికి వచ్చిన నష్టాన్ని మొత్తం మాత్రమే పొందాలి. పుట్ టుగెదర్ బట్ నాట్ టోటల్ లాస్ ఫ్రమ్ ఈచ్ కంపెనీ. ఈచ్ కంపెనీ దగ్గర నుంచి టోటల్ లాస్ పొందడానికి లేదనమాట. ఇట్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. లైఫ్ ఇన్సూరెన్స్కి ఇది వర్తించదు. లారీ వాజ్ ఇన్సూర్డ్ విత్ ఎక్స్ కంపెనీ అండ్ వై కంపెనీ ఫర్ 2 lakhs and 1 lakh రెస్పెక్టివ్లీ. లేటర్ ఇట్ వాజ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ లాస్ ఈజ్ ఎస్టిమేటెడ్ 75,000. బోత్ కంపెనీస్ కంట్రిబ్యూట్ RS 75,000 ఇన్ ది రేషియో ఆఫ్ 2:1. అంటే ఒక లారీని ఎక్స్ కంపెనీ దగ్గర 2 లక్షలకి, వై కంపెనీ దగ్గర 1,00,000 రూపాయలకి ఇన్సూరెన్స్ చేసినప్పుడు ఆ లారీకి 75,000 నష్టం వచ్చినప్పుడు ఎక్స్ కంపెనీ 50,000, వై కంపెనీ 25,000 చెల్లించడం జరుగుతుంది తప్పితే ఎక్స్ కంపెనీ 75,000, వై కంపెనీ 75,000 చెల్లించదు అనమాట అండి. ఇదే కంట్రిబ్యూషన్ అంటే ఇదనమాట. అంటే ఎవరో కూడా లాభాన్ని పొందడానికి వీల్లేదు. కాజా ప్రోక్సిమా అంటే అకార్డింగ్ టు దిస్ ప్రిన్సిపల్ ది లాస్ ఈజ్ కాజ్డ్ బై నియరెస్ట్ అండ్ డైరెక్ట్ ఫ్యాక్టర్ దెన్ ఓన్లీ ఇన్సూరర్ విల్ హ్యావ్ టు బేర్ ది లాస్. అంటే సమీప కారణాల వల్ల జరిగితేనే బీమా కంపెనీ బీమా చేసిన వ్యక్తికి నష్టపరిహారం అనేది చెల్లిస్తుందన్నమాట. షిప్ క్యారింగ్ షుగర్ టు అనదర్ కంట్రీ త్రూ సీ వాటర్ అండ్ డ్యూ టు సమ్ సీ యానిమల్స్ బ్రోకెన్ ది షిప్, షుగర్ డిల్యూటెడ్ ఇన్ వాటర్, ఇట్ ఈజ్ ది నియరెస్ట్ అండ్ డైరెక్ట్ కాజ్, హెన్స్ ఇన్సూర్డ్ విల్ గెట్ లాస్. అంటే షిప్లో షుగర్ ఏమవుతుందంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తుందండి. సముద్ర జంతువులు ఎలకల వల్ల ఏమవుతుందంటే ఎలకలు ఓడకి కన్నాలు పెట్టేసి ఆ నీరు ఓడలోకి వచ్చి ఆ షుగర్ అంతా కూడా ఏమైపోయిందంటే కరిగిపోయింది. ఇట్ ఈజ్ ది నియరెస్ట్ అంటే వాటర్, సీలో వాటర్ వల్లే మనకి ప్రమాదం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ వల్ల ప్రమాదం జరిగింది కాబట్టి నియరెస్ట్ అండ్ డైరెక్ట్ కాజ్, హెన్స్ ఇన్సూర్డ్ విల్ గెట్ లాస్. అప్పుడు బీమా చేసిన వ్యక్తి నష్టపరిహారం పొందుతాడు అనమాట అండి. తర్వాత మిటిగేషన్ ఆఫ్ లాస్. ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది ఇన్సూర్డ్ టు టేక్ నెసరీ స్టెప్స్ టు మినిమైజ్ లాస్ హ్యాపెండ్ డ్యూ టు సమ్ ఈవెంట్స్. ఇన్సూర్డ్ షుడ్ నాట్ యాక్ట్ కేర్లెస్లీ అట్ ది టైమ్ ఆఫ్ లాస్. అంటే ఇక్కడ మిటిగేషన్ ఆఫ్ లాస్ అంటే నష్టాన్ని తగ్గించాలి. ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది ఇన్సూర్డ్. బీమా చేసిన వ్యక్తి యొక్క డ్యూటీ ఏంటంటే నష్టం తగ్గించడం. టు టేక్ నెసరీ స్టెప్స్ టు మినిమైజ్ లాస్ హ్యాపెండ్ డ్యూ టు సమ్ ఈవెంట్స్. ఏదైనా ఒక ఘటన వల్ల నష్టం సంభవించినట్లయితే నష్టాన్ని తగ్గించడానికి అతను ప్రయత్నం చేయాలి. ఇన్సూర్డ్ షుడ్ నాట్ యాక్ట్ కేర్లెస్లీ అట్ ది టైమ్ ఆఫ్ లాస్. అతను కేర్లెస్గా ఉండకూడదు. ఇన్సూరెన్స్ చేసాం కదా పోతే పోనీ అని చెప్పి అతను కేర్లెస్గా ఉండకూడదు. ఇన్సూరెన్స్ చేయనటువంటి వ్యక్తి, బీమా చేయనటువంటి వ్యక్తి ఏ స్టెప్స్ అయితే తీసుకుంటాడో బీమా చేసిన వ్యక్తి కూడా అవే స్టెప్స్ తీసుకోవాలన్నమాట. ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి.